పశ్చిమాసియా చల్లబడి రోజులు గడుస్తున్నాయి. దాడులు ప్రతిదాడులు ఆగిపోయాయి. అయితే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ బాహ్య ప్రపంచానికి కనిపించడం లేదు. దీంతో ఖమేనీ ఎక్కడ ఉన్నారన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. అయతుల్లా అలీ ఖమేనీ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. ఇరాన్ సుప్రీం లీడర్గా యావత్ ప్రపంచానికి ఆయన తెలుసు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో ఆయన వాయిస్ బాగా వినిపించేది. ఇటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్లకు వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇచ్చి హల్చల్ చేశారు ఖమేనీ. టెహరాన్లోని ఓ కీలక ప్రాంతంలో కుటుంబ సభ్యులతో కలిసి ఖమేనీ నివాసం ఉంటున్నారు. కాగా ఉద్రిక్తతలు నెలకొన్న దశలో ఖమేనీ ఇంటికి సమీపాన ఇజ్రాయెల్ క్షిపణి దాడులకు పాల్పడింది. దీంతో ఇరాన్ ప్రభుత్వం ఒక్కసారిగా అప్రమత్తమైంది. హుటాహుటిన ఖమేనీని కుటుంబంతో సహా ఈశాన్య టెహరాన్లోని ఓ సురక్షిత బంకర్కు తరలించినట్టు వార్తలొచ్చాయి. అంతేకాదు సదరు బంకర్ నుంచే ఖమేనీ ఇరాన్ పాలనకు ఆదేశాలు జారీ చేసినట్టు కూడా తెలిసింది. మొత్తం మీద 12 రోజుల పాటు దాడులు, ప్రతి దాడులతో దద్దరిల్లిన పశ్చిమాసియా ఆ తర్వాత చల్లబడింది. దీనికి ప్రధాన కారణం డొనాల్డ్ ట్రంప్ చొరవతో కాల్పుల విరమణ ఒప్పందం తెరమీదికి రావడమే. ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి ఇటు ఇజ్రాయెల్ అటు ఇరాన్ రెండూ అంగీకరించాయి. అంతేకాదు త్వరలో అమెరికా అణు ఒప్పందంపై చర్చలు జరపడానికి కూడా ఇరాన్ అంగీకరించింది. అయితే ఇంత జరుగుతున్నా ఖమేనీ ఇప్పటి వరకు బాహ్య ప్రపంచానికి కనబడలేదు. అంతేకాదు అసలు ఖమేనీ ఎక్కడున్నారు అనే ఆచూకీ కూడా ఎవ్వరికి తెలియడం లేదు. కాగా ఇరాన్ ప్రభుత్వం టీవీ డిబేట్లో కూడా ఇదే అంశం ప్రస్తావనకు వచ్చింది. ఇదే విషయమై ఖమేనీకి సన్నిహితుడైన మెహదీ ఫజైలీని ప్రశ్నించిన ఆయన కూడా సూటిగా సమాధానం చెప్పలేకపోయారు. ఇరాన్ రాజకీయాలది విచిత్ర పరిస్థితి. చట్టం ప్రకారం ఇరాన్కు అధ్యక్షుడు, ప్రధాని ఉంటారు. ఇది దేశానికి సంబంధించి సర్వాధికారాలు సుప్రీం లీడర్ దగ్గరే కేంద్రీకృతమై ఉంటాయి. భద్రత, విదేశాంగ విధానం వంటి కీలక అంశాలకు సంబంధించి తుది నిర్ణయం తీసుకునే అధికారం సుప్రీం లీడర్కే ఉంటుంది. ఇదిలా ఉంటే కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా సుప్రీం లీడర్ ఖమేనీ ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని ఇరాన్ పాలకులు భావిస్తున్నారు. ప్రధానంగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ నుంచి ఈ డేంజర్ ఉందని ఇరాన్ ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరికొంతమంది ఖమేనీ ఆచూకీని రహస్యంగా ఉంచాలని ఇరాన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి సెక్యూరిటీ ప్రోటోకాల్స్ మరింత కట్టుదిట్టం చేశారు.